guys, again welcome back again. So let us talk 5 talk series flow 5. So let's start. So ఈరోజు టాపిక్ అంతే అంతే. టాపిక్ ఏంటి? కాంత. గట్టి చెప్పరా. శాంతనా కాంతనా? కాంత అన్నట్టు సినిమా పేరు శాంత కాదు, కాంత. లెట్ us start. చెప్పు ఏమనిపించింది? ఎపిక్ స్క్రీనా? బాహుబలి చూసాం కదా మొన్న స్క్రీన్ లో, అదేనా ఐఆర్టీలో? సినిమా బాగుందిరా, టాప్ నాచ్ అంట. నేను ఇంకా చెప్పు. దుల్కర్ది బెస్ట్ వర్క్ ఇప్పుడు వరకు. ఉన్నాయి, ఇంతకు ముందు కూడా ఉన్నాయి, కానీ దుల్కర్ది చాలా బెస్ట్ వర్క్ అంట. మరి యాక్టింగ్ అయితే పీక్. మహానటి లక్కీ భాస్కర్. నేను అవిటితో పోలుస్తలేను రా, నీకు అర్థమైతలే. చెప్తా ఎట్లా అంటే, ఎక్కడ లేని యాక్టింగ్ మొత్తం దీనిలో పడి పొటెన్షియల్ చూపించేసింది. నేను అంత సర్ప్రైజ్ కాలేదు, ఎందుకంటే నాకు తెలుసు దుల్కర్ కి అసలైన సర్ప్రైజ్ ఏంటంటే భాగ్యశ్రీ. ఓకేనా? ఓకే, అదేంటి రవితేజ సినిమా కంటే చాలా బెటర్. అది సినిమా బొక్కలది, అర్థమవుతుందా? ఆమె తన క్యారెక్టర్ ఆమె మంచి చేస్తే ఇదే సినిమా, ఇది సినిమా దాన్ని ఫస్ట్ అయి ఉంటేనా తనది ఏడికి వెళ్ళిపోతుండే. నిజం. అసలు ఆ క్యారెక్టర్ కూడా ఒక పాతకాల హీరోయిన్ లాగా, ఆ బట్టలు కానీ మస్తు సెట్ అయింది ఆమెకి. ట్రైలర్ చూసినప్పుడే అదే మస్తు సెట్ అయింది, ఎట్లా చేస్తుంది యాక్టింగ్ అనుకోని మస్తు చేసింది. మహానటి సినిమాలో శ్రీదేవే గుర్తుకొచ్చింది. దుల్కర్ ఇంకా రానా కంట తిన యాక్టింగే నాకు సర్ప్రైజ్. ఎందుకంటే వాళ్ళు చేస్తారని నాకు తెలుసు, దుల్కర్ చేస్తారని తెలుసు, సముద్ర గారిని చేస్తారని తెలుసు, రానా కూడా చేస్తారని తెలుసు, కానీ ఈమె అసలు అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చింది అసలు కదా. ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే ఉంటుంది టాప్. ఈ ఇయర్ లో బెస్ట్ స్క్రీన్ ప్లే, ఈ ఇయర్ ఇండియన్ సినిమాలో బెస్ట్ స్క్రీన్ ప్లే. పాస్ట్ ప్రెజెంట్ ఇంటర్లింక్ చేసి ఇంటర్ కట్స్ క్రేజీ అసలు. బ్లాక్ అండ్ వైట్ మళ్ళా కలర్ బ్లాక్ అండ్ వైట్ నడుస్తుంటది. నీకు ఫ్లాష్ బ్యాక్ చూపించేది బ్లాక్ అండ్ వైట్ ఉంటది, ఇప్పుడు ప్రెజెంట్ చూపించేది కలర్. ఒక సీన్ మొత్తం చెప్పగానే, ఒక సీన్ వాడు అద్దం గుద్దుకుంటాడు దుల్కర్, అద్దం గుద్దుకున్నప్పుడు బ్లాక్ అండ్ ఇట్లా గుద్దుకుందాక మళ్ళీ కలర్ అయిపోతుంది. అది ట్రాన్సిషన్ అనుకుంటా, అది సినిమా చూపించారు. అదే రా, బ్లాక్ అండ్ వైట్ కలర్ ట్రాన్సిషన్. ఒక టూ టోన్ స్టోరీ చెప్తుంది కదా స్క్రీన్ ప్లే మొత్తం. వాడు అదంటా బాగా వచ్చింది సినిమా. వాడు ఒక టూ టోన్ స్టోరీ చెప్తుంది కదా, అది కష్టం ఎగ్జిక్యూట్ చేయడం. బ్లాక్ అండ్ వైట్ కలర్, బ్లాక్ అండ్ వైట్ కలర్ కష్టం, అది చాలా కష్టం. అది కట్ చేసిండు వాడు, చాలా బాగా కట్ చేసిండు. సాంగ్ బీజిఎం కూడా బాగుంది. సాంగ్స్ నాకు సాంగ్స్ లేవు, బీజిఎం అంటే సాంగ్స్ చిన్న ఉన్నాయి కానీ బీజిఎం బాగుంది. మ్యూజిక్ బాగుంది. జేక్స్ బిజర్ లాస్ట్ జేక్సన్ అప్పటిదాకా తెలియదు, లాస్ట్ లో జేక్సన్ వచ్చింది అంటే ఏలేదేమో జేక్సన్, నేను ఏదో చూడలేదు జేక్సన్. ప్రెసెంట్ ప్రచారం కూడా ఎక్కువ చేయలేదు, లాస్ట్ వచ్చింది జేక్సన్. అప్పటిదాకా ఎవరు కొత్త రంగులు ఫస్ట్ ఆఫ్ ఆల్, లాస్ట్ జేక్స్ బిజర్ వచ్చింది. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయినా ఇక సస్పెన్స్ థ్రిల్లర్ అయిపోతుంది సెకండ్ హాఫ్ కి. అంటే వాడు యాక్చువల్ గా అందరూ ఏమనుకుంటారు అంటే, ఫస్ట్ హాఫ్ చూసి ఇంటర్వెల్ లో మర్డర్ అయింది, సెకండ్ హాఫ్ మొత్తం ఒక క్రైమ్ థ్రిల్లర్ లాగా పోతుంది, రానా వస్తాడు పోలీసు అట్లా తీసుకోపోలేదు కాదు. అది మొత్తం డ్రామా మీద ఇన్వెస్టిగేషన్ నడిచింది అంతే, క్యారెక్టర్స్. సర్ప్రైజింగ్, రానా చాలా ఏళ్ళ మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ చేసిండు. మధ్యలో సినిమా బాగాలేదు కానీ ఉన్న 20-30 minutes అయినా సెకండ్ హాఫ్ మొత్తం రానా చివరి దాకా రానా వాజ్ హిలేరియస్. కామెడీ కానీ సీరియస్ సర్కాజం గా బాగా చేసిండు. అది నేనేమన్నా అంటే, మంచిగా అసలు డ్రామాతో పాటు థ్రిల్లర్, కొంచెం థ్రిల్లింగ్ తీసుకొచ్చి మంచిగా చేసిండు వాడు. కొన్ని ఉన్నాయి కానీ చెప్తే అది స్పాయిలర్ అయిపోతుంది, సో ఎక్కువ ఏం మాట్లాడలేకపోతున్నాం. అది సెకండ్ హాఫ్ లో రివీలింగ్ షాట్. నాకు సినిమాలో నచ్చేది ఏంటంటే సిచ్యువేషన్ తగ్గట్టు ఉంటుంది సినిమా. ఒక ఈ సినిమాలో విలన్ అంటే ఎవరు లేడు, సిచ్యువేషన్స్ విలన్. ఒక పెద్ద యాక్టర్ ఈగోస్ ఇట్లాంటి సిచ్యువేషన్లు ఇరికితే
ఏమేమైతే అవన్నీ చూపించారు, కరెక్ట్ చూపించారు. సిచ్యువేషన్స్, ఈగోస్, ఇద్దరి మధ్యలో ఈగో, ఇద్దరని కాదు ట్రైలర్ ప్రకారం చూపించేది వాళ్ళు ప్రోటెక్ట్ చేసేది ఏంటి, సినిమా ఇండస్ట్రీ ఒక హీరో ఒక డైరెక్టర్ మధ్య హీరో క్లాష్. ఒక హీరో ఒక డైరెక్టర్ అనే కాదు, ఒక గురువు ఒక శిష్యుడి మధ్యలో కూడా ఒక ఈగో క్లాష్ మీద అనుకున్నారు. కానీ ఆ ఈగోస్ కూడా జస్టిఫికేషన్ ఉంది లాస్ట్ ఎందుకు దుల్కర్ డైరెక్టర్ నా స్టోరీగా తీయలేడు అంటే నా కథ చేంజ్ చేయాలనుకోడు. అలే కథ చేంజ్ కాకపోయినా దుల్కర్ ఎందుకు అట్లా బిహేవ్ చేస్తుండు, అదే జస్టిఫికేషన్ ఉంది ఈగోస్ ఎందుకు ఉన్నాయని చెప్పి. అట్లా వదిలేదు. ఇంట్లో ఈ సినిమాలో ఈగో లేకుండా ఎవరు ఉన్నారా అంటే భాగ్యశ్రీ క్యారెక్టర్ చచ్చిపోయింది. స్పాయిలర్ ఓకే కట్ చేయండి, ఇక్కడ బీప్ వేస్తో. సో అది ఇప్పటికైతే రేటింగ్ ఇద్దామా? చెప్పు, నువ్వు చెప్పురా. నేను 5 అంతా నాకు ఫుల్ నచ్చింది, క్రేజీ నచ్చింది. ఇది కమర్షియల్ సినిమా కాదు కదా, అసలు కమర్షియల్ టాపిక్ టచ్ చేయలేదు డైరెక్టర్ అసలు కాదు. కమర్షియల్ వాళ్ళకి బోరింగ్ ఉంది, ఏంటిది లాగ్ అనిపించదు. వాళ్ళు కూడా మంచిగా ఉంది అంటారు, మామూలు ఆడియన్స్ కూడా చాలా మంచిగా ఉంది. చూసారు మీ ఇద్దరు? చూడలే. ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది దాంట్లో, లైక్ తమిళ్లో ప్రెస్ మీట్ లో ఏమన్నాడంటే తమిళ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ఎందుకు? బికాస్ ఆఫ్ నేటివిటీ వాళ్ళకి చాలా దగ్గర ఉంది కాబట్టి కనెక్ట్ చేసుకోరు. మన నేటివిటీకి అది పెద్ద సూట్ కాదు కాబట్టి మన వాళ్ళు తక్కువ. ఎందుకంటే వాళ్ళ ఎంజీఆర్ వీళ్ళు కూడా అందరు పంచలు కట్టుకొని వైట్ అండ్ వైట్ వాళ్ళకి వాళ్ళు గుర్తొచ్చిర్రు. కొన్ని ఫోటో నువ్వు చూస్తే ఇంట్లో ఒక ఫోటో ఉంటుంది దుల్కర్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎంజీఆర్ ఫోటో లెక్కనే ఉంటుంది. 4.5. నేను కూడా 4.5 కాదరా, 5 నాకు. ఎందుకంటే 5 అంత కాదనిపించింది. లాస్ట్ లో యాక్టింగ్ వైజ్ అందరికి అందరు బాగుంది, యాక్టింగ్ వైజ్ సూపర్ ఉంటుంది సినిమా, అందరికి 5s. మొత్తం ఓవరాల్ చూసుకుంటే నేను 4 వేస్తాను. నేను 4.5. నేను 5 వేస్తాను. నాకు నచ్చింది, చాలా నచ్చింది నాకు. యాక్చువల్ చెప్పాలంటే అందరు చూసే సినిమానే, చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఐస్ ఉంటాయి అంటే కాదు ఇక్కడ. నువ్వు సినిమా లవర్ అయితే పోయి చూడు. చూస్తాం, మాకు ఇష్టం కాబట్టి. అలా డ్రామా ఉండాలి, డ్రామా మీద స్క్రీన్ ప్లే ఉండాలి, డ్రామా మీద థ్రిల్లింగ్ ఉండాలంటే చూడొచ్చు, బాగుంటుంది. ఇక నువ్వు ఎంజాయ్ చేయాలా, నీకు ఏంది టైం పాస్ కావాలంటే నువ్వు పోకు సినిమాకి. ఎందుకంటే డీటెయిలింగ్స్ చూడాలి సినిమాలో, డీటెయిలింగ్స్ చూస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది సినిమా. కొన్ని షార్ట్స్ ఉంటాయి చూడు, ఆ భాగ్యశ్రీ వెనకకించి పోతుంటే మ్యూజిక్ ఇట్లా చేంజ్ అయిపోతుంది మధ్యలో. ఏంది ఫస్ట్ హాఫ్ లో నాకు చంద్రముఖి సీన్ రిక్రియేట్ చేసినట్టు అనిపించింది. సడన్ గా తిరిగి డైలాగ్ యాక్టింగ్ చాలా నచ్చింది. ప్లస్ డైరెక్టర్ తనలో ఉన్న పొటెన్షియాలిటీ అక్కడ చూపించిండు. స్విచ్ చంద్రముఖిలో మనం ఎట్లా ఫీల్ అవుతామో అట్లా జ్యోతిక అది ఇక్కడ తన ఫీల్ అవ్వచ్చు మనం. భాగ్యశ్రీ హేటర్స్ కి చెంప మీద పడినట్టు ఉంటుంది చూసిన తర్వాత. అవును, నాకు నిజంగా ఒక్క సెకండ్ భయమే, సడన్ సడన్ ఇట్లా తిరిపేస్తుంది స్టోరీ, నిజంగా దయ్యం ఎక్కినట్టు. అరే నిజంగా 90s హీరోయిన్ లాగానే ఉంటుంది. చాలా నీట్, కానీ రెట్రో హీరో దుల్కర్ ని మించి ఎవడు కొట్టలేడు. మళ్ళీ పీరియాడిక్ హీరో ఇది రెట్రో హీరో. అదే చూసుకుంటే లైక్ మహానటి స్టార్ట్ చేస్తే అది రెట్రో వేర్రా, రెట్రో వేర్. అది రెట్రో అంటే సినిమా అన్నట్లే వాడు, నాట్ రెట్రో సూర్య పాతకాల హీరోస్ టైప్. హీరో యాక్టింగ్ యు డు నాట్ గో టు సూర్య. రెట్రో సినిమా గురించి చెప్తున్నావు. పీరియాడిక్ సినిమాలు చేయాలంటే దుల్కర్ బెస్ట్ అని అంటున్నాడు. ఓకే రైట్, అదైతే వాడుకున్న స్ట్రక్చర్ వాడు క్లీన్ షేప్ చేసిన వాడు అప్పుడు 3 సినిమాలోనే రెట్రో మహానటి, సీతారామం, కురూపు, ఇది కూడా లక్కీ భాస్కర్, కురుపు కూడా నేను చూడలే. కురుపు సో కురూపు సార్ థ్రిల్లర్ సినిమా బాగుంటుంది అది కూడా. సో దట్స్ రివ్యూ. సో ఇదన్నమాట
వీడు 5 ఇచ్చాడు, నేను 4 ఇచ్చాడు. నేను 4.5 ఇచ్చా. సో 4.55. 5 నాకు సీరియస్గా చాలా బాగా నచ్చింది సినిమా. ఎస్. అది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంటిల్ దెన్ బాయ్. సయోనార్.